గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. ఈ రోజు వీడియోలో మీకు ఒక బ్రహ్మాండమైన స్టాక్ గురించి చెప్పబోతున్నాను. ఆ స్టాక్ ఏంటి అంటే నిన్న మొన్నటి దాకా మనోళ్ళు ఆ స్టాక్ ని వదిలేశారనమాట. అది చాప కింద నీరులాగా స్లోగా పెరుగుకుంటూ వెళ్ళిపోతుంది. ట్రమాండస్ గా పెరుగుకుంటూ వెళ్ళిపోతుంది. సో ఆ స్టాక్ ఏంటి, ఎందుకు అది పెరుగుకుంటూ వెళ్తుంది, మరి ఆ, ఈ స్టాక్ లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చా చేయకూడదా, అంటే రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది, ఇప్పుడు ఇచ్చిన జిఎస్టి ఉపయోగకరమైందా కాదా, ఇవన్నీ చూద్దాం. మెయిన్ గా మన కంటెంట్ లోపలికి వెళ్లే ముందు మనం ఇచ్చే అప్డేట్స్, ప్రిడిక్షన్స్ అన్ని నచ్చితే ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రైట్, మార్కెట్ లో అసలు మెయిన్ విషయం ఏంటంటే ఈ రోజు మీ అందరికీ తెలుసు, మార్కెట్ సడన్ గా భారీగా పెరిగింది అనమాట. రీజన్ ఏంటయ్యా అంటే జిఎస్టి 56th జిఎస్టి కౌన్సిల్ మీటింగ్. ఇందులో నేను ఆల్రెడీ నిన్న వీడియోస్ లో చెప్పుకున్నట్టుగానే ఆ స్లాబ్స్ ఏదైతే ఉన్నాయో, స్లాబ్స్ మొత్తం 4 స్లాబ్స్ నుండి 2 స్లాబ్స్ లోపల తీసుకొచ్చేసారు. దీనివల్ల చాలా వస్తువులకి ఇండియాలో మేడ్ ఇన్ ఇండియాలో తయారయ్యే చాలా వస్తువులకి ట్యాక్స్ బెనిఫిట్ లభిస్తుంది అనమాట. అంటే ఇంక్లూడింగ్ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ తో సహా చాలా బెనిఫిట్ అవుతుంది. సో దానివల్ల ఈరోజు స్టాక్ మార్కెట్ మార్నింగ్ అవర్స్ లోనే అసలు ఓపెనింగ్ 800 పాయింట్స్, సెన్సెక్స్ అరౌండ్ 600 to 800 పాయింట్స్, నిఫ్టీ 250 చాలా గ్యాప్ అప్ అయింది. నేను నిన్న మీకు స్క్రీన్ షేర్ చేస్తాను. నిన్న వీడియోలో ఏదైతే మీకు ప్రిడిక్షన్ చెప్పానో, అంటే నేను ఆ రేంజ్కి వెళ్ళినప్పుడు దాన్ని పిఈ చేయండి అని చెప్పాను. కావాలంటే మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ సిఈ చెప్పాను, తర్వాత పిఈ చెప్పాను. సో ఇది నిన్నటిది, వెడ్నెస్డేది, సారీ థర్స్డేది చూసుకోండి. ఇదిగోండి సిఈ పిఈ. సో సిఈలు, సో ఇవి ఇచ్చినవి చూడండి పిఈ. ఇవి అన్నీ కూడా మనం ఇచ్చిన సిఈపిలు రెండు కూడా మనకి ఇచ్చిన ప్రైస్ నుండి ఈజీగా టచ్ అయ్యాయి. అది అడ్వాంటేజ్ అన్నమాట. సో అందుకే ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళు ఎవరు మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా చూడండి. రైట్, ఇంకా ఇది జిఎస్టి అయితే ఇప్పటికైతే చాలా మంది ఏంటి అంటే పాపం మన అమ్మ నిర్మలా సీతారామన్ గారిని తిట్టుకుంటూ ఉంటారు. బట్ అది చాలా తప్పండి. ఎందుకంటే ఏది చేసినా వాళ్ళు ఇండియా డెవలప్మెంట్ కోసమే చేస్తారు. టు బి హానెస్ట్, వెరీ వర్త్బుల్ జిఎస్టి అన్నమాట. సో వన్ ఆఫ్ ది బెస్ట్ జిఎస్టి ఫర్ ఎవర్. ఎందుకంటే దీంట్లో ఆ ఏదైతే ప్రీమియం ఐటమ్స్ ఉన్నాయో, ప్రీమియం ఐటమ్స్ అంటే ఈసారి ఏమైందంటే డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళకే జిఎస్టీ వేశారు. అంటే ఒక కామన్ మ్యాన్ కి బెనిఫిట్ అయ్యేలాగా డబ్బులు ఎక్కువగా ఎవరైతే ఖర్చు పెడతారో వాళ్ళకే జిఎస్టీలు వేయడం జరిగింది. అంటే డబ్బులు ఖర్చు పెట్టడం ఏంటి సార్ ఎలా అంటే, సో ఇప్పుడు మల్టీప్లెక్స్ లో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఉంటాయి కదా, వాళ్ళకి సో జిఎస్టీ తగ్గించేశారు. అదే మల్టీప్లెక్స్ 4-5 మల్టీప్లెక్స్లు చేసి వాటికి వెళ్ళే వాటికి పెంచారు. సో వాటితో పాటు చాలా కార్లలో ఇప్పుడు ఆ, ఇది టెస్లా లాంటి కార్లు కానివ్వండి, బివైడి లాంటి కార్లు కానివ్వండి, సో ప్రీమియం ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో, సో ఆ ప్రీమియం కార్స్ మీద ప్రైస్ పెంచారు. దీనివల్ల ఏమవుతుందంటే 40% ప్రైస్ పెంచడం వల్ల ఆ కారు కొనాలి అన్న థాట్ నెగిటివ్ లో వెళ్ళిపోయి ఇండియన్ కార్స్ కొంటారు. దీనివల్ల ఇండియన్ జీడిపి పెరుగుతుంది అనేది బ్యాక్ ఎండ్ లో ఉద్దేశం అనుకొని నా ఆలోచన. సో ఏదేమైనా ఇది ఇండియా గ్రోత్ కే 100% హెల్ప్ అవుతుంది. సో రియల్లీ హ్యాట్స్ అప్ టు ద నిర్మలా సీతారామన్ గారు. సో ఎక్సలెంట్, వన్ ఆఫ్ ది బెస్ట్ జిఎస్టి ఫర్ ఎవర్. సో నా లైఫ్ కెరియర్ లో చూసిన జిఎస్టి కౌన్సిల్ ఇది. రైట్, సో అంటే మేబీ మీరు కొంతమందికి ఇది నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, బట్ టు బి హానెస్ట్ కామన్ మ్యాన్ కి అయితే చాలా బెనిఫిట్ అవుతుంది. ఇన్సూరెన్స్ల మీద జిఎస్టి జీరో చేసేసారు. సో అందుకే ఈరోజు స్టాక్స్ లో కూడా మీరు చూసినట్లయితే ఆటోమొబైల్ సెక్టార్స్ అన్నిటికీ బెనిఫిట్ అయిందండి. అందుకే ఆటోమొబైల్ సెక్టర్ బ్రహ్మాండంగా పెరిగింది ఈరోజు. సో M&M కానివ్వండి, మహేంద్ర అండ్ మహేంద్ర, బజాజ్ ఫైనాన్స్, సో ఇలాగా ఇది మారుతి సుజుకి ఇవన్నీ చాలా బాగా పెరిగినాయి అనమాట. సో రైట్, సో అందుకే ఎనీవే యూస్ఫుల్ ఇది. ఇక రైట్, ఇక మెయిన్ గా మన కంటెంట్ లోపలికి వెళ్దాం. ఏది ఏమైనా మనకైతే తప్పదు కదా. సో అది మార్కెట్ పాజిటివ్ అయినా ఏమున్నా ఇటువంటి నిమిషాలు కాసేపు ఉంటుంది. సో ముందు ఆ స్టాక్ గురించి మాట్లాడదాం. సరే, ప్రిడిక్షన్ చెప్పిన తర్వాత ఈరోజు వెరైటీగా స్టాక్ గురించి తర్వాత చెప్తాను. సో ప్రిడిక్షన్ అయిన తర్వాత వెళ్దాం. సో రేపటి ప్రిడిక్షన్ కి వెళ్తే, సో మీరు చెక్ చేసుకోవచ్చు. ఈరోజు ఇచ్చిన ప్రిడిక్షన్స్ అన్ని హిట్ అయినాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. సో రేపటి ప్రిడిక్షన్ ఫ్రైడేకి వెళ్తే ఫస్ట్ మీకు ఇచ్చేది అపోలో హాస్పిటల్ అండి.
అపోలో హాస్పిటల్స్ 7880 దగ్గరికి వెళ్తే మీరు బేరీస్ చేయండి. సో టార్గెట్ 7860, 7840, 7820 దాకా యూ కెన్ యూజ్ స్టైలింగ్ స్టాప్ లాస్ అండ్ బుక్ ద టార్గెట్. సో స్టాప్ లాస్ వచ్చి 7902 ఉంటుంది. సో అలాగే సెకండ్ కంపెనీ నెట్వర్క్ టెక్నాలజీస్, ఇది కూడా మీకు బేరీష్ ఇచ్చాను. సో బేరీష్ మీరు చూసుకుంటే, సో టార్గెట్ 3440 నుండి 3420, 3400 వరకు మీకు టార్గెట్ ఉంది. స్టాప్ లాస్ 3482 అండి. సో సెన్సెక్స్ రేపు మీరు అందరూ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఫ్రైడే మార్కెట్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో చాలా మంది చూడండి, నేను చాలా కేసెస్ లో నేను కూడా పర్సనల్ గా అనుభవించాను, చాలా మందిని చూశాను. ఆ ఫ్రైడే అనేది మార్కెట్ జనాల దగ్గర డబ్బులు ఎక్కువ తీసుకుంటుంది, అందుకే జాగ్రత్త ఉండాలి. సో వీలైనంత ట్రేడ్స్ ని అవాయిడ్ చేయండి. సో గ్రేటెస్ట్ థింగ్స్ అయితే ఏమీ లేవు. సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేసుకొని 1 లాట్ 2 లాట్స్ తో చేసుకోవడం అయితే ద బెస్ట్ థింగ్ అనుకోవచ్చు అనమాట. సో ఇందులో ఫస్ట్ సెన్సెక్స్ మళ్ళీ 80,500 దగ్గర ఉంటే సిఈ తీసుకోండి, 81,000 దగ్గరికి వెళ్తే పిఈ తీసుకోండి. సేమ్ విన్నదే. బ్యాంక్ నిఫ్టీ 54,000 సిఈ తీసుకోండి. ఒకవేళ అది 55,000 దగ్గరికి వెళ్తే పిఈ తీసుకోండి. సో యూ కెన్, ఇప్పుడు రేపు ఎలా అంటే అయితే సేమ్ ఇదే ప్రిన్సిపల్ అనమాట. నిఫ్టీ 25,000 సిఈ తీసుకోండి, మిడ్ నిఫ్టీ 13,000 పిఈ తీసుకోండి, ఫిన్ నిఫ్టీ 26,000 పిఈ తీసుకోండి. ఏది ఏమైనా ఇవి ఈ వాల్యూస్ దగ్గరికి వెళ్తేనే తీసుకోండి. అంటే సెన్సెక్స్ 81,000 దగ్గరికి వెళ్తేనే పిఈ తీసుకోండి, 55,000 దగ్గరికి రీచ్ అయితేనే బ్యాంక్ నిఫ్టీ పిఈ తీసుకోండి. మీన్ వైల్ ఈ మధ్యలో సిఈ సైడే ఉంటాయి. ఓకేనా? సో ఇది మీకు రేపటి ప్రిడిక్షన్ అండి. సో దీంతో పాటు మన యూట్యూబ్ కామెంట్స్కి వెళ్ళి తర్వాత ఇంట్రెస్టింగ్ స్టాక్ గురించి చెప్పుకుందాం. ఆ, ఎందుకంటే జిఎస్టికి దానికి చాలా తత్సంబంధం ఉందండి, ఖచ్చితంగా దానికి సంబంధం ఉంది. అందుకే ఆ స్టాక్ గురించి ఖచ్చితంగా చెప్పాలి. కామెంట్స్ అయిన తర్వాత చెప్తాను, ఎందుకంటే కామెంట్స్ చాలా ఇంపార్టెంట్ కదా. రవి గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. లక్ష్మి గారు హాయ్ సార్. హాయ్ అండి. లక్ష్మి గారు తాహిల్ స్టాక్ గురించి చెప్పండి. సో వన్ ఆఫ్ ది పెన్నీ స్టాక్, ఇది రైట్స్ ఇష్యూలో ఉందమ్మా. సో యూ క్యాన్ రైట్స్ ఇష్యూకి అప్లై చేసుకోవచ్చు ఫ్యూచర్లో, నో ప్రాబ్లం. టెక్సాల్ గారు వారి ఎనర్జీ షేర్స్ ప్రజెంట్ ప్రైస్ లో బై చేయొచ్చా? కరెంట్ ప్రైస్ లో బై చేసిన వారి ఎనర్జీస్ మీకు ఎక్కువ అవుట్పుట్ రాకపోవచ్చు అండి. సో వారి ఎనర్జీస్, సో మహా అయితే ఆ, మీకు ఒక 300, 400, ఇంతకు మించి ఎక్కువ అవుట్పుట్ కన్నా కష్టం అవుతుంది. మ్యాక్స్ ఒక 500. కొంచెం వెయిట్ చేసి 2,500, 700 రేంజ్కి వెళ్ళినప్పుడు తీసుకుంటే మాత్రం మంచి అవుట్పుట్ కనబడుతుంది. సో అదొకటి చూసుకోండి. నెక్స్ట్ కొండకేయ గారు గుడ్ ఈవినింగ్ సార్. ఈ రోజు మీరు చెప్పిన నిఫ్టీ ప్రిడిక్షన్ సూపర్ గా వర్కౌట్ అయింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, కీప్ వాచింగ్. సో సునీత గారు హాయ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఆ, టిమ్కిన్ షేర్ గురించి చెప్పండి. యావరేజ్ 3,300 లో షేర్స్ 5 ఉన్నాయి. ప్రజెంట్ డౌన్ అవుతుంది, బట్ ఈ స్టాక్ 3,900 వరకు వెళ్తుంది సో అనుకుంటున్నాను. టిమ్కిన్ షేర్, టిమ్కిన్ ఇండియానా? సో ఈ స్టాక్ మీరు వెయిట్ చేయొచ్చండి. యాక్చువల్గా వెయిట్ చేయొచ్చు, ఎంట్రీ తీసుకోవచ్చు, వెయిట్ చేయాలి. సేమ్ కదా, 3,900 వరకు రావచ్చు అని అనుకుంటున్నాను. మంత్లీ టైం ఫ్రేమ్ లో చూశాను. సో వస్తుందండి, కాకపోతే చాలా టైం పడుతుంది. కొంచెం మీరు ఓపిక చేసుకొని వెయిట్ చేయాలి. వెయిట్ చేసేలాగా ఉంటే మాత్రమే బెనిఫిట్ అవుతుంది. కొంచెం వెయిట్ చేసుకోండి. ఓకేనా? సునీత గారు వెయిట్ చేయండి, ఒకవేళ తీసుకొని ఉంటే నో ప్రాబ్లం. శ్రీకాంత్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. శిల్పా స్వర్ణ గారు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. సతీష్ గారు గుడ్ ఈవినింగ్ సార్. ఆ, యూట్యూబ్ లైవ్ వీడియోస్ కోసం ప్రయత్నం చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్, వెల్కమ్ అండి. సో ఆ, నరేష్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ బిఎస్సి బైయింగ్ చేయొచ్చు, బై చేయొచ్చు, ఇప్పుడు బ్రహ్మాండంగా చేయొచ్చు అండి బిఎస్సి. గుడ్ ఈవినింగ్ సార్. రియల్లీ యు ఆర్ డూయింగ్ గ్రేట్ రీసెర్చ్ ఫర్ అలర్టింగ్ ద గ్రూప్ మెంబర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, కీప్ వాచింగ్. డిఆర్ఎస్ రెడ్డి గారు, వెంకట్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. కళ్యాణి గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. చెన్నారెడ్డి గారు గుడ్ ఈవినింగ్ సార్. డిక్సన్ టెక్నాలజీ స్టాక్ బయ్యింగ్ ప్రైస్ చెప్పండి. సో
పెద్ద పెద్ద స్టాక్స్. యాక్చువల్గా డిక్సన్ టెక్నాలజీస్ ని తీసుకోవచ్చండి, ఎందుకంటే ఫ్యూచర్ లో సెమీ కండక్టర్ రేంజ్ కి వెళ్తుంది కదా. కాకపోతే కొంచెం వెయిట్ చేయండి. ఇది రైజింగ్ ఎడ్జ్ ప్యాటర్న్ ని ఫామ్ అవుతుంది. మహా అయితే ఇంకొక 1000 పాయింట్లు పెరిగిన తర్వాత అయితే కొంచెం ఫాలో అవుతుంది. నా సలహా ఏంటంటే 1600 1400లకు వచ్చినప్పుడు తీసుకోవడం, సారీ 14,000 16,000 రేంజ్ బాండ్ లో తీసుకోవడం బెటర్. ఇప్పుడు మీరు ఒకవేళ తీసుకోవాలంటే తీసుకోవచ్చు, బట్ ఇన్ కేస్ యావరేజ్ చేయాల్సి ఉంటుంది తీసుకుంటే కనుక. నాగభూషణం గారు, సార్ ప్లీజ్ సజెస్ట్ ద ఈఎంఎస్ స్టాక్ ఫర్ ఈక్విటీ. సో ఈఎంఎస్ స్టాక్ బ్రహ్మాండంగా తీసుకోవచ్చు అండి. అసలు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, బ్రహ్మాండంగా తీసుకోవచ్చు. సో ఈ వాటర్ సిస్టమ్స్ కి సంబంధించిన స్టాక్ మీరు బ్రహ్మాండంగా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం అన్నమాట. సో తీసుకోవచ్చు ఈఎంఎస్. ఇప్పుడున్న ప్రైస్ లో అయితే తీసుకోవచ్చు. మీకు టార్గెట్ 600, 700, 800, 900 దాకా టార్గెట్ ఉంది. కొంచెం వెయిట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మంచి కంపెనీయే. Sir, shall we invest in E2E stock for high returns in short term? E2E, E2E networks, 2867. ఇన్వెస్ట్ చేయొచ్చు అండి, ఈటీవీ నెట్వర్క్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. సో ఇన్వెస్ట్ చేసుకోండి, నో ప్రాబ్లం. సో ఎందుకంటే ఫ్యూచర్ మొత్తం ఈ కంప్యూటర్ వీటి మీద నడుస్తుంది. వీటికి వీటి జనరేటింగ్ వర్క్స్ మొత్తం ఇదే చూసుకుంటుంది కాబట్టి బ్రహ్మాండంగా ఇన్వెస్ట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. బలగా వీడియో గారు. సో బ్రహ్మాండంగా చేయొచ్చు అండి, మంచి కంపెనీ. శాంతి గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్ ఫర్ ప్రిడిక్షన్, వెల్కమ్ అమ్మా. జీవన్ గారు, గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్, వెల్కమ్ అమ్మా. చంద్రశేఖర్, వాట్ అబౌట్ ద స్వాన్ ఎనర్జీ, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఇట్. సో స్వాన్ ఎనర్జీ మంచి కంపెనీ అండి, చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది ఒకానొక టైంలో. ఇది ఇప్పుడు మళ్ళీ ఆ రేంజ్ బాండ్ లోనే ఫ్లక్చువేషన్ అవుతూ ఉంది. సో ఇన్వెస్ట్ చేయొచ్చు, మంచి కంపెనీ, ఫండమెంటల్ గా బాగుంది, ఫైనాన్షియల్స్ నెట్వర్క్ పరంగా అన్నిటి పరంగా బాగానే ఉంది. మంచి రిటర్న్స్ ఇచ్చిన కంపెనీ, రిటర్న్స్ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు బ్యాక్ వచ్చింది. సో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ కొంచెం వెయిట్ చేయాలి ఖచ్చితంగా. మంచి కంపెనీ అండి స్వాన్ ఎనర్జీ, వన్ ఆఫ్ ది ఇన్వెస్టబుల్ కంపెనీ. జి 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 శివారెడ్డి గారు, జిందాల్ వరల్డ్ వైడ్ ఫండమెంటల్స్ లాంగ్ టర్మ్ హోల్డ్, ఎస్ అండ్ నో రిప్లేసర్. ఖచ్చితంగా చెప్తానండి. సో 36 రూపీస్, ఫండమెంటల్ గా బాగుంది, ఫైనాన్షియల్ గా బాగుంది, కంపెనీ ఇన్వెస్ట్ చేయొచ్చు. సో బ్రహ్మాండంగా చేయొచ్చు. లైక్ వీ కెన్ ఇట్స్ నాట్ ఏ పెన్నీ స్టాక్, బట్ వీ కెన్ కన్సిడర్ యాజ్ ఏ పెన్నీ స్టాక్. ఇన్వెస్ట్ చేయొచ్చు. వెయిట్ చేస్తే అంటే మినిమం కొంచెం ఒక 2-3 మంత్స్ వెయిట్ చేసేలాగా ఉంటే మాత్రమే ఇన్వెస్ట్ చేయండి, మంచి కంపెనీ. సో భారతీయుడు క్లాసెస్ జరిగే ప్లేస్ పెట్టండి, హైదరాబాద్ లో అండి. హైదరాబాద్ లో మీరు గూగుల్ లోపలికి వెళ్ళి నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని కొడితే మీకు డీటెయిల్స్ వచ్చేస్తుంది. సో మన రిజిస్టర్డ్ కంపెనీయే, మీరు ఎవరు భయపడాల్సిన పని లేదు, రిజిస్టర్డ్ కంపెనీయే. సో విజయవాడ అయితే యూజ్ అని పెట్టండి. విజయవాడ అయితే యుఎస్ అని పెట్టండి, ఎస్ అని పెట్టండి. సో విజయవాడలో లేదండి, హైదరాబాద్. మీరు ఆన్లైన్ ఆఫ్లైన్ రెండింటిలో తీసుకోవచ్చు. చాలా మంది విజయవాడ నుండి నేర్చుకున్నారు, నో ప్రాబ్లం. సో బాలాజీ గారు, గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ వీడియో, థ్యాంక్ యూ అండి. రోహిణి గారు, గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ, వెల్కమ్ అమ్మ. బీ కాన్ఫిడెంట్, వెబ్సోల్ ఇంజనీరింగ్ బయ్యింగ్ ప్రైస్ చెప్పండి సార్. వెబ్సోల్ ఎనర్జీ. సో వెబ్స్టోల్ ఎనర్జీ 1360 క్రాస్ అయితేనే కొనండి. 1360 క్రాస్ అయితేనే కొనండి, లేకపోతే కొనొద్దు. మంచి స్టాకే. సో ఆర్ఓఈ అయితే దీన్ని చాలా బాగుంది. సో మంచి స్టాకే అన్నమాట వెబ్సోల్ ఇంజనీరింగ్ సిస్టమ్స్. కొనండి, ఓన్లీ 1340 అబోవ్ అయితేనే కొనండి, లేదంటే పడే అవకాశం చాలా ఉంది. ఇంకొక విషయం ఏంటి అంటే అట్లీస్ట్ 1360, 40 కూడా కాదు, 60, 1360 అబోవ్ వెళ్తే కొనండి. ఇంకా ఇది పడే అవకాశం ఉంది. పడితే మాత్రం 12,000, సారీ 1230 దగ్గర కొనండి.
అంటే ఒక 60 పాయింట్స్ పెరిగిన తర్వాత అయినా కొనండి, లేదంటే 60 పాయింట్స్ తగ్గిన తర్వాత అయినా కొనండి. ఇన్ బిట్వీన్ మాత్రం మధ్యలో కొనవద్దు. సురేందర్ గారు, ఎలిఖాన్ ఆల్సో సార్. ఆ, నేను లాస్ట్ టైం ఈ కంపెనీకి చెప్పానండి, నిన్న నిన్న వీడియోలో చెప్పాను కదా. ఇగో ఇలా పెరుగుకుంటూ వెళ్ళి ఇలా పడుకుంటూ వస్తాయి అన్నమాట ఈ కంపెనీస్. చాలా జాగ్రత్తగా ఉండాలి. నైస్ సార్, మంచిది, మంచి కంపెనీ. అంటే మంచిది కాదు, ఎలా చేశారు. థ్యాంక్ యూ సురేందర్ గారు. ఆ, అరుణ గారు, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. వెల్కమ్ అమ్మ. సో శైలజ గారు, హాయ్ సార్, నాట్ ఏబుల్ టు సెల్ పాదం కాటన్, కాటన్ యాడ్స్ ప్లీజ్ గైడ్. సో అందుకే ఆ కోర్స్ నేర్చుకోవాలని చెప్తానమ్మా. సో ఇప్పుడు మీకు గైడ్ అంటే ఆఫ్ ది మార్కెట్లో నేను ఎలా గైడ్ చేయగలను. సో మీరు మన నెంబర్ 9505003433, ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. రైట్. సో గైడ్ చేద్దాం. అందుకే కోర్స్ నేర్చుకోవాలి, కోర్స్ నేర్చుకోవాలి అంటే మన వాళ్ళు ఏంటంటే ఇక అలా ఉండిపోతారు, ఫండ్ ఇరుక్కుపోతుంది. సో ఎందుకు కోర్స్ నేర్చుకోవాలో చెప్తాను వినండి. సో ఇక్కడ చూడండి, ఈరోజు ప్రీమియం గ్రూప్లో అందరూ కూడా ఇదిగో జూన్ బ్యాచ్ నుండి జమ్మన్న గారు, మళ్ళీ జమ్మన్న గారు మే బ్యాచ్ శ్రీకాంత్ గారు 21,000 ప్రాఫిట్స్, నరేష్ గారు 3,000 ప్రాఫిట్, బిఎస్ఆర్ గారు 6,000 ప్రాఫిట్. సో ఇలా మనం ఇచ్చిన అట్లీస్ట్ ఈ గ్రూప్లో అయినా జాయిన్ అవ్వండి, ఎర్న్ చేసుకోండి అని చెప్తున్నాను. ఇది ఆగస్ట్ బ్యాచ్ శ్రీకాంత్ గారు, సో 4,000. ఇగో జమ్మన్న గారు మళ్ళీ వేరే స్టాక్స్ 10,000 స్టాక్స్ కొన్నారు. సో చూడండి, ఇట్స్ క్వాంటిటీస్ అంటే అది ఒక డిసిప్లిన్ అండి. అందుకే అట్లీస్ట్ కోర్స్ అయినా నేర్చుకోండి, లేదు అంటే ఈ మన ప్రీమియం మన ఈ గ్రూప్ లో అయినా జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు అన్ని అప్డేట్స్ వస్తాయి. బయింగ్ ప్రైస్, ఎంట్రీ ప్రైస్, టార్గెట్, స్టాప్ లాస్, ఇలా ప్రతిదీ వస్తుంది అనమాట. సో ఇదిగోండి 200 పాయింట్స్ టార్గెట్, ఎవరిస్తారండి 200 పాయింట్స్ టార్గెట్. సో యాక్చువల్గా ఇది 2 డేస్ నుండి లాస్ లో ఉంది, బట్ ఎవరిని నేను సెల్ చేపించలేదు, వెయిట్ చేపించి ఖచ్చితంగా అది వస్తుందని దీన్ని వెయిట్ చేపించి యావరేజ్ చేపించి బయటికి తీసుకొచ్చాం. అంటే ఇన్ కేస్ ఫ్లక్చువేషన్స్ ఏం జరిగినా కూడా మనం బయటికి తీసుకురాగలం. సో అటువంటి నమ్మకం ఉంది కాబట్టి మిమ్మల్ని ట్రైనింగ్కి నేర్చుకోండి అని చెప్తూ ఉన్నాను. సో మీకు ఇక్కడ ఎవరు అడిగారు విజయవాడలో అయితే బాగుంటుందని. సార్ ఐ మీన్ మిమ్మల్ని నేను తప్పుగా అనడం లేదు. మీ అంటే మీ ఇంట్లో పరిస్థితులు, మీరు ఎంప్లాయ్ అయి ఉండొచ్చు, మేబీ మీకు కుదరకపోవచ్చు. బట్ అందుకే మనం ఆన్లైన్ ఆప్షన్ కూడా పెట్టాం సార్. ఆన్లైన్ ఆప్షన్ కూడా పెట్టాం. ఆన్లైన్లో కూడా మీరు తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు మన ఆఫీస్కి రావచ్చు, ఆఫీస్కి వచ్చి నేర్చుకోవచ్చు. సో ట్రైనింగ్ వచ్చి మీకు మీ అందరికీ తెలిసిందే, ట్రైనింగ్ మీ అందరికీ తెలిసిందే ట్రైనింగ్ అక్టోబర్ 1 నుండి స్టార్ట్ అవుతుంది. సో ఓన్లీ 5 మెంబర్స్కే ఉంటుంది. విత్ లైవ్ ట్రేడింగ్ ఉంటుంది, ఆన్లైన్ ఆఫ్లైన్ ఇద్దరు, ఆన్లైన్ ఆఫ్లైన్ ఓన్లీ 5 మెంబర్స్. ఎవరైతే ముందు రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే ఉంటుందన్నమాట. సో మీరు ఫుడ్, అకామిడేషన్ కూడా ఇక్కడ ఫ్రీగా ఇస్తాం. ట్రైనింగ్ మీకు స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా అన్ని ప్రొవైడ్ చేస్తాం. జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది, జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది. హలో, హలో. సార్ వీడియో చేస్తాం. ఓకే, ఓకే. సో ట్రైనింగ్ బెనిఫిట్ ఉంటుంది. మీరు ఎన్ని బ్యాచ్లైనా పర్ఫెక్ట్ అయ్యేదాకా ఎన్ని బ్యాచ్లైనా నేర్చుకోవచ్చు. నేర్చుకున్న తర్వాత మీకు ఇందాకన్నా గ్రూప్లో వేరే వాళ్ళు ఏంటంటే అమౌంట్ పే చేసి ఉంటారు. సో ట్రేడింగ్ చేయగలను అనుకున్న వాళ్ళు దీంట్లో రండి. లేదు సబ్జెక్ట్ నేర్చుకుంటే అక్కడ మీకు లైఫ్ లాంగ్ ఫ్రీ సర్వీసెస్ ఉంటుందండి అక్కడ. సో ఎవరు లైవ్ ట్రేడింగ్ ఇచ్చి మీకు అంతా సబ్జెక్ట్ మీరు పర్ఫెక్ట్ అయ్యేదాకా ఎన్ని బ్యాచ్లైనా నేర్పించి, సో మీకు ఫీజెస్ అన్ని రికవర్ అయ్యేలాగా చేపించి, సో ఇలా అయితే మీకు ఎక్కడ ఉండదు. యూజ్ చేసుకోండి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు 9505003433, ఈ నెంబర్కి అప్రోచ్ అవ్వండి. ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్. సో ఎనీవే, ఇంకా నెక్స్ట్ ఇందాకన్నా స్టాక్ గురించి వెళ్దాం. సో మీకు చెప్పాను కదండి, ఒక స్టాకు చాప కింద నీరులాగా స్లోగా 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 పెరుగుకుంటూ పోతూ ఉందని. ఏంటి ఆ స్టాక్ అంటే, ఎక్స్పెషల్లీ ఇది జిఎస్టితో ముడిపడి ఉన్న స్టాకు. ఇప్పుడు జిఎస్టిలో మీ అందరికీ తెలుసు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కి అంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్ కి ఫుల్ డిమాండ్ ఉంది. సో దీంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్టాక్, మంచి బెస్ట్ కంపెనీయే. కాకపోతే స్టార్టింగ్ లో దీని మీద బాగా నెగిటివ్ ఇంపాక్ట్స్ వచ్చేసి దీని సర్వీసెస్ బాగాలేవని చెప్పేసి ఈ కంపెనీ షేర్స్ అనేవి పడిపోయాయి. బట్ ఇప్పుడు స్లోగా 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 స్లోగా
కంపెనీ షేర్స్ రైజ్ అవుతున్నాయి. సో ఈరోజు అదే ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ అండి. సో మీరు చూసినట్లయితే లాస్ట్ ఈ 1 వీక్ లో రూ. 13 పెరిగింది అనమాట. ఆల్మోస్ట్ 52 నుండి 64 దాకా వెళ్ళింది. ఈవెన్ దో ఈరోజు రూ. 4 పడిపోయినా కూడా 70కి వెళ్ళింది. స్లోగా స్లోగా పెరిగింది. ఇది ఇంకా 123 దాకా వెళ్ళే అవకాశం ఉంది. 120 దాకా. సో మీరు సో మీరు వెయిట్ చేసి కొనుక్కోవచ్చు. మంచి స్టాకు, తక్కువ ప్రైస్ లో ఉన్న స్టాకు, ఫ్యూచర్ ఉన్న స్టాక్. సో మేబీ ఫండమెంటల్ గా ఇప్పుడు ఫ్లక్చువేషన్స్ లో ఉండొచ్చు. బట్ అప్కమింగ్ డేస్ లో అంటే అకార్డింగ్ టు మై ఎగ్జంప్షన్ ఇది ఖచ్చితంగా మార్కెట్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ లీడింగ్ కి వెళ్తుంది. ఎందుకంటే ప్రతి స్టాక్ కి ఇటువంటి ఫ్లక్చువేషన్స్ కామన్ అండి. సో టెస్లా లాంటి కంపెనీసే ఆ, చాలా డౌన్ ఫాల్ ని చూసి తర్వాత మార్కెట్ ని రూల్ చేసి మేబీ ఫ్యూచర్ లో ఇవి కూడా అలాగే అయ్యి ఉండొచ్చు, అవ్వచ్చు. సారీ, అవ్వచ్చు, అయ్యే అవకాశం ఉంది. సో ఇన్వెస్ట్ చేసుకోండి. అయితే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను దీన్ని సజెస్ట్ చేస్తున్నాను. సో ఎందుకంటే మన తెలుగు వాళ్ళు ఇటువంటి స్టాక్స్ ని బిగినింగ్ లోనే పట్టుకోవాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. సో ఏదో ఒక ఫ్రెండ్ కి ఖర్చు చేసామనుకొని, అట్లీస్ట్ ఒక రూ. 1000 ఖర్చు చేసామనుకొని, ఒక 6000, ఒక 100 స్టాక్స్ అయినా కొని పడేయండి. పిల్లల ఫ్యూచర్ల కోసం బాగుంటుంది. సో ఒక 4-5 సంవత్సరాలు అసలు దీన్ని టచ్ చేయొద్దు. 4-5 ఇయర్స్ టచ్ చేయొద్దు. చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీస్ కి. ట్రస్ట్ మీ. సో ఎంతకంత అవుట్పుట్ ఇస్తుంది. సో ఓపిక పట్టండి ఖచ్చితంగా. సో ఎనీవే, మనం ఇచ్చి మీకు ఏ డౌట్స్ ఉన్నా మన వీడియో కామెంట్స్ లోపలికి రాయండి. ఎన్ని కామెంట్స్ రాసినా చూశారు కదా, దాదాపు ఈరోజు కామెంట్స్ ఎక్కువ వచ్చినాయి. ప్రతి కామెంట్ కి మీకు రిప్లై ఇస్తాను. ఎందుకంటే మీరంతా నా వాళ్ళు, అంటే మన వాళ్ళు, మన తెలుగు వాళ్ళు, నా కుటుంబం. సో ఎవరికి ట్రేడింగ్ లో ఏ డౌట్ వచ్చినా అంటే నేను చెప్పేది 100% కరెక్ట్ అని నేను చెప్పట్లేదు. బట్ నాకు చేతనైనంత సహాయం అయితే మీకు చేస్తాను. ఎందుకంటే రూల్స్ అంటే నేను చెప్పేది కరెక్టో కాదో మన ఫాలోవర్స్ అందరికీ తెలుసు. బట్ యూట్యూబ్ వర్డ్స్ ప్రకారం కరెక్ట్గా చెప్తున్నామని మనం చెప్పకూడదు. సో అందుకే కొన్ని కొన్ని కండిషన్స్ వల్ల మన మీద మనం అబండాలు వేసుకోవాల్సి వస్తుంది. నో ప్రాబ్లం వేసుకోవడానికి కూడా. బట్ మన తెలుగు వాళ్ళు, మన ఫ్యామిలీ, మన కుటుంబం ఎవరు మిస్ అవ్వకూడదు. ట్రేడింగ్ లో ఉన్న వాళ్ళు నష్టాలు చూడకూడదన్న ఉద్దేశంతో మీకు రోజు ఒక స్టాక్ గురించి చెప్తూ ఉన్నాను. సో ఇటువంటి అప్డేట్స్ కోసం, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఛానల్ ని ఫాలో అవ్వండి. సో సెబీ అన్ని ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ని మూవ్ చేస్తూ ఉంది. సో వీఆర్ రిజిస్టర్డ్ కాబట్టి మనకి రన్ అవుతూ ఉంది. సో అందుకే జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు ఏం చేసినా మన తెలుగు వాళ్ళకి సర్వీస్ ఇవ్వడానికి ఏదో ఒక రూపంలో అయితే వస్తూనే ఉంటాం. ఏదో ఒక రూపంలో ఆ దేవుడు మమ్మల్ని మీ దగ్గరికి తీసుకెళ్తాడు. అవసరమైతే ఇంటికి వచ్చేనా నేర్పుతాం. ఫ్యూచర్ లో నేను ఇక ఆ వేలో ఉంటాను అనమాట. ఎందుకంటే దీని ఇంపార్టెన్స్ ఎంతో మనం నేర్చుకున్న వాళ్ళకి చాలా చాలా మందికి తెలుసు. అందుకే నేర్చుకోండి అని చెప్పి సజెస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఆగస్ట్ బ్యాచ్ కి స్లాట్స్ బుక్ చేసుకోండి. లేదంటే అప్ టు మీ ఇష్టం. మీ జీవితాలు ఇలాగే ఉండాలి అనుకుంటే అలాగే ఉండిపోండి. ఫైనాన్షియల్ గా సెట్ అవ్వాలి, సో సొసైటీకి రెస్పెక్ట్ కావాలి అనుకుంటే ఇటువంటి డిసిషన్ తీసుకోండి. నెలలో ఒక 30 గంటలు డైలీ 1 అవర్ కూడా కేటాయించలేకపోతే ఫైనాన్షియల్స్ గా మీరు ఎలా సెట్ అవుతారండి? మీరే ఆలోచించండి. జాబ్ కోసం రోజుకు 10-10 గంటలు పనిచేస్తున్నారు. ఒక్క గంట మీకోసం మీరు కేటాయించుకుంటే 1 మంత్ లో మీ కెరియర్ సెట్ అవుతాయి. చాలా జాబ్స్ ఉంటాయి. మీకు కుదరకపోతే మీ ఇంట్లో మీ పిల్లల్లో, మీ తమ్ముళ్ళో, మీ చెల్లెల్లో, మీ వైఫ్నో, లేదంటే మీ హస్బెండ్ ఎవరో ఒకరికి పంపించండి. దీని ఎసెన్షియల్ చాలా 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 ఎక్కువగా ఉంది. చాలా ఇంపార్టెన్స్ ఉంది. సో దయచేసి అర్థం చేసుకొని ఆ, ఆ, సో అంటే నేను జాయిన్ అవ్వండి అనేది నేను చెప్పను. దట్స్ అప్ టు యువర్ విష్. సో ఎనీవే, జాయిన్ అయ్యి కెరియర్ మార్చుకుందాం అనుకున్న వాళ్ళు, ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ అవుతున్న వాళ్ళకైతే చాలా హెల్ప్ అవుతుంది. సో ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో కీప్ వాచింగ్. Until take care. Bye. Jai Hind.